ఒకే వయసు ఒకే తరగతి కానీ ఒక విద్యార్థి సైన్స్ స్కూల్లో చదువుతున్నాడు, మరొకరు సాధారణ స్కూల్లో చదువుతున్నారు. 5 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య ఎంత తేడా ఉంటుందో తెలుసా? సైనిక్ స్కూల్లో నిజంగా అంత ప్రత్యేకమా, లేక సాధారణ స్కూల్ లాగేనా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రండి. చదువు విషయంలో తేడా. మొదట చదువు గురించి మాట్లాడుకుందాం. సైన్స్ స్కూల్ అయినా సాధారణ స్కూల్ అయినా సిబిఎస్ఈ లేదా ఇతర బోర్డు సిలబస్నే బోధిస్తారు. కానీ సైనిక్ స్కూల్లో చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన మరియు వ్యక్తిత్వ వికాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలు కూడా నేర్పిస్తారు. రెండవది రోజువారీ జీవితం. సాధారణ స్కూల్ విద్యార్థి ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాడు. కానీ సైనిక్ స్కూల్ విద్యార్థి హాస్టల్లో ఉంటాడు. ఉదయం ఫిజికల్ ట్రైనింగ్తో పాటు ప్రారంభమవుతుంది. తర్వాత క్లాసులు, క్రీడలు, స్టడీ అవర్స్, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. రోజంతా ఒక క్రమబద్ధమైన షెడ్యూల్ని అనుసరించాలి. మూడవది డిసిప్లిన్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇదే సైనిక్ స్కూల్లో యొక్క అతిపెద్ద ప్రత్యేకత. సమయానికి లేవడం, సమయానికి పనులు పూర్తి చేయడం, పరిశుభ్రత పాటించడం, బాధ్యతగా వ్యవహరించడం, ఇలాంటి అలవాట్లు విద్యార్థులు సహజంగా పెరుగుతాయి. దీనివల్ల కాన్ఫిడెన్స్ మరియు పర్సనాలిటీ కూడా మెరుగవుతుంది. ఫోర్త్ వన్, స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. చాలా సాధారణ స్కూల్లో క్రీడల పరిమిత సమయం మాత్రమే ఉంటుంది. కానీ సైనిక్ స్కూల్లో ఫిజికల్ ఫిట్నెస్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. రోజువారీ వ్యాయామం, ఆటలు, ఎన్సిసి మరియు ఇతర శారీరక కార్యకలాపాలు విద్యార్థులను మరింత దృఢంగా తయారు చేస్తాయి. ఫిఫ్త్ వన్, లీడర్షిప్ స్కిల్స్. సైనిక్ స్కూల్లో విద్యార్థులు వివిధ బాధ్యతలు అప్పగిస్తారు. టీమును నడిపించడం, కార్యక్రమాలు నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి అవకాశాల ద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఇవి భవిష్యత్తులో ప్రతి రంగంలో ఉపయోగపడతాయి. సిక్స్త్ వన్, కెరీర్ ఆపర్చునిటీస్. చాలామంది సైనిక్ స్కూల్లో అంటే ఆర్మీ కోసం మాత్రమే అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. అవును, ఎన్డీఏ మరియు రక్షణ దళాలు మంచి పునాది లభిస్తుంది. అలాగనే ఐఐటి, ఎన్ఐటి, మెడికల్, యూపీఎస్సి, ఇంజనీరింగ్, బిజినెస్ వంటి అనేక రంగాల్లో కూడా విద్యార్థులు రాణిస్తున్నారు. అయితే నార్మల్ స్కూల్ మంచిదా లేదా సైనిక్ స్కూల్ మంచిదా? దీనికి ఒకే సమాధానం ఉండదు. విద్యార్థి క్రమశిక్షణతో కూడిన హాస్టల్ జీవితం, ఫిజికల్ ఫిట్నెస్, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే సైనిక్ స్కూల్ మంచి ఎంపిక. ఇంట్లో ఉండి చదవడం ఇష్టమైతే సాధారణ స్కూల్ కూడా మంచి ఎంపికనే. విజయం అనేది స్కూలుపై మాత్రమే కాదు, విద్యార్థి కృషిపై కూడా ఆధారపడి ఉంటుంది. సైనిక్ స్కూల్ మరియు సాధారణ స్కూల్ రెండింటి తమ తమ ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ డిసిప్లైన్, లీడర్షిప్, కాన్ఫిడెన్స్ మరియు ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో సైనిక్ స్కూల్ ప్రత్యేక గుర్తింపు పొందింది. మీరు ఏది ఎంచుకుంటారు? సైనిక్ స్కూలా లేదా నార్మల్ స్కూలా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి సైనిక్ స్కూల్ సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.